హలో గైస్, నా పేరు మైత్ర వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లింక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, మీరు ఇప్పుడు సంపాదిస్తున్న దానికంటే ఎక్స్ట్రా ఇన్కమ్ని సంపాదించాలనుకుంటున్నారా? అయితే మీకున్న బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం. స్టాక్ మార్కెట్లో రైట్ నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా పెద్ద మొత్తంలో డబ్బులు సంపాదించవచ్చు. అయితే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మీకు ఖచ్చితంగా ఒక డీమాట్ అకౌంట్ కావాలి. డీమాట్ అకౌంట్ ఇవ్వడానికి ఇండియాలో చాలా కంపెనీస్ ఉన్నప్పటికీ కూడా అప్స్టాక్స్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి కనుక మీరు అప్స్టాక్స్లో డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నట్టయితే మీరు ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఆ లింక్ మీద క్లిక్ చేసి అప్స్టాక్స్లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మీ యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ జర్నీని స్టార్ట్ చేయండి. ఇందులో లాభాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, గమనించగలరు. సో బేసిక్గా ఈ టాపిక్ గురించి ఎప్పటి నుంచో మాట్లాడదాం అనుకున్నా కుదరట్లేదు. సో ఫైనల్గా ఇప్పుడు టైం అయితే కుదిరింది. సో అంటే ఐ వాంట్ టు షేర్ మై థాట్స్ అండ్ మై ఒపీనియన్స్ ఆన్ దిస్ పర్టికులర్ టాపిక్ ఆర్ దిస్ పర్టికులర్ డిబేట్ అని కూడా అనొచ్చు. సో అంతే, దాని గురించి నా ఒపీనియన్ షేర్ చేసుకుందాం అని చెప్పి వీడియో అయితే చేస్తున్నా. సో ఒకవేళ నాది ఒక క్వశ్చన్ వీడియో అంతా అయిపోయిన తర్వాత అడుగుదాం అనుకున్నా, బట్ ముందే అడిగేస్తున్నా. ఒకవేళ నేను కూడా రైటర్నే కదా, నేను కూడా ఏదైనా ఒక బుక్ రాస్తే, ఏదైనా ఒకటి యూనిక్ బుక్ రాస్తే మీలో ఎవరైనా కొంటారా? అంటే ఓన్లీ డిజిటల్ కాపీస్ సేల్ చేస్తాను, ఎందుకంటే మనకి ఆ ప్రింటింగ్లు గట్రా మన వల్ల కాదులేండి. కానీ సో ఏమైనా కొంటారా? ఏమైనా ఒక డిజిటల్ కాపీస్ కూడా పెడతా అంటే, సారీ ఏమంటారు, ఫిజికల్ కాపీస్ కూడా, డిజిటల్లోనే కాకుండా ఫిజికల్గా కూడా బుక్స్లా కూడా పెట్టినా, ప్రింట్ చేసినా అలా కూడా కొంటారా? ఏమైనా రాస్తే మంచి బుక్సే రాస్తా బేసిక్గా. అంటే నాకు రైటింగ్ నాలెడ్జ్ ఉంది, జబర్దస్త్లో ఆల్రెడీ రైటర్గా చేసా, అన్నీ ఉన్నాయి కాబట్టి రాస్తే కొంటారా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈవిడ కడలి సత్యనారాయణ అని చెప్పి ఈవిడది ఇన్స్టా పేజ్ అయితే ఉంది. అఫ్కోర్స్ వేరే నేమ్ కూడా ఉంది, బట్ ఏంటంటే ఆ నేమ్తోనే పాపులర్. సో నేను అంటుంది ఏంటంటే, ఆవిడది ఏదైతే ఇంటర్వ్యూ ఉందో అది బాగా వైరల్ అయింది. అండ్ ఆవిడ ఇంటర్వ్యూలోని కొన్ని పర్టికులర్ క్లిప్స్ ఏంటంటే బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసాయి డిస్కస్ చేయడానికి. చాలామంది దాని గురించి మాట్లాడుకున్నారు. ఒకరు ఒక ఒపీనియన్ షేర్ చేస్తుంటే మళ్ళీ దానికి ఇంకొక రెస్పాన్స్ ఇవ్వడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. దాన్ని ఈవెన్ కామెడీగా కూడా చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ దాన్ని ట్రోల్ చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. లైక్ నేను కొన్ని రీల్స్ చూశాను దీని రిలేటెడ్గా. ఒక రీల్లో ఏంటంటే, అంటే ఆవిడ అన్న మెయిన్ మాట ఏంటంటే, ఆడపిల్లకి సొంత ఇల్లు లేదు, అయితే తండ్రి ఇల్లు ఉంటుంది, లేదంటే భర్త ఇల్లు ఉంటుంది, కానీ ఆవిడకి సొంత ఇల్లు లేదు ఆడపిల్లకి. సో ఇది ఆవిడ చెప్పిన స్టేట్మెంట్. సో దీనికి నేను చూసిన ఒక ఫన్నీ రీల్ ఏంటంటే, ఒక అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి అడుగుతుంది. సో వాళ్ళ నాన్న ఒక ఇల్లు ఆ అమ్మాయి పేరు మీద రాస్తాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది. నా పరువు ఏం కావాలంటే, నీ పరువు నా చంకలో పెట్టమని చెప్పింది ఎవరు నాన్న సంథింగ్, అంటే అది కూడా ఆవిడ ఇచ్చిన డైలాగే. సో అట్లా అదొకటి చెప్పి, తర్వాత నాన్న మీ అల్లుడుగా చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారు, ఎలాగా మీరు నాకు ఇల్లు రాసి ఇచ్చారు కదా, మీరు వాచ్మెన్ ఇంటికి షిఫ్ట్ అయిపోండి నాన్న అంటే, నేను నీకు రాసి ఇచ్చిందే వాచ్మెన్ ఇల్లు అనేసి అంటే, తర్వాత యూనిక్ గేమర్ది సాయిరామ్ సాయిరామ్ అని ఒక డైలాగ్ వస్తుంది. సో ట్విస్ట్ అనమాట. సో ఏదో ఒక ఇల్లు కావాలంటే ఆయన ఒక వాచ్మెన్ ఇల్లు రాశాడు, ఆ ఇల్లు నీదే అన్నట్టుగా. కాకపోతే ఈ ఇల్లు రాశాడు అనుకొని ఇంటికి తెచ్చి ఈయన వెళ్ళిపోమంది. అదంతా ఏదేదో కామెడీగా అట్లా చేశారు. తర్వాత ఇంకొక దాంట్లోనేమో మగాళ్ళకి పిల్లలు ఉండరు తెలుసా, ఉంటే మా అమ్మకి పిల్లలు ఉంటారు, లేదంటే మా అమ్మకి పిల్లలు పుడతారు, లేదంటే నా పెళ్ళానికి పిల్లలు పుడతారు, కానీ నాకు పిల్లలు పుట్టరు. మగాళ్ళకి పిల్లలు పుట్టరు తెలుసా, పిల్లలు ఉండరు తెలుసా అని చెప్పి అట్లా ఇంకొన్ని కామెడీలు వచ్చినాయి. సో ఇట్లాగా యూనో పర్స్పెక్టివ్స్ అనేవి వేరువేరుగా ఉంటాయి. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ అయితే షేర్ చేసుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటంటే, ఆవిడ అన్న డైలాగ్లోని మీనింగ్ మారిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీనింగ్ అర్థమైన విధానం మారిపోయింది. ఆవిడ ఏ ఉద్దేశంలో చెప్పిందో ఆ ఉద్దేశం పూర్తిగా ఎక్కలే. అండ్ బేసిక్గా ఆవిడ అన్నది ఏదైతే ఉందో దాన్ని ఆ ఒక్క డైలాగ్ యాంగిల్లోంచి చూసినట్టయితే డెఫినెట్గా ఇట్లా సర్కాస్టిక్గానే అనిపిస్తుంది కొంతవరకు. బట్ ఓవరాల్గా ఆవిడ అన్న ఒపీనియన్ మనం కొంచెం కలెక్టివ్గా కనుక చూసుకున్నట్టయితే, జనరల్గా కొంతమంది లేడీస్ తాలూకు ఒపీనియన్ ఎలాగుంటుంది అంటే, బేసిక్గా ఇంట్లో భర్తతో గొడవ అవుతుంది. గొడవ అయిన తర్వాత ఇద్దరు మాట అనుకుంటారు, ఒకరినొకరు తిట్టుకుంటారు, అంతా అవుతాయి. మొత్తం అయిన తర్వాత 2-3 సిచ్యువేషన్స్లో ఏదైనా జరగచ్చు. ఒకటి కొట్టడం ఏదైనా జరగచ్చు, లేదంటే రెండోది మీ పుట్టింటికి పో అనడం, ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయి. సో ఆ టైంలో ఏంటంటే ఇంకా సరే అని చెప్పి ఆవిడ ఇంటికి వెళ్ళింది అనుకుందాం. ఇంటికి వెళ్తే వాళ్ళు కూడా మ్యాక్సిమం అంత ఇంట్రెస్ట్ చూపించరు. అంటే అట్లా వదిలేసి వచ్చేసి అట్లా రాకూడదమ్మా అంటారు. అంటే ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు జనరేషన్లో చాలామంది అమ్మాయిలు మ్యాక్సిమం అలా రావట్లేదులేండి. మ్యాక్సిమం ఏం చేస్తున్నారంటే,
అక్కడే కాంప్రమైజ్ అవుతున్నారు, ఆర్ అవతల పర్సన్ కాంప్రమైజ్ చేస్తున్నారు. లేదంటే రెండోది ఒక అలకలు కొద్ది రోజులు మాట్లాడుకుంటూ ఉండడం, ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉండిపోవడం. సో ఆటోమేటిక్గా కొద్దిగా కన్విన్స్ చేసుకోవడానికి ట్రై చేయడం, అవతల పర్సనే వచ్చి ఇలా ఏదో జరుగుతూ ఉంటాయి. లేదంటే ఆ మౌన వ్రతాలు అలా పెరిగి 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 కంప్లీట్గా డివోర్స్ వరకే వెళ్ళిపోతున్నారు తప్ప అమ్మ మా ఆయన కొట్టాడంటూ పుట్టింటికి వచ్చే వాళ్ళ సంఖ్య కొంచెం తగ్గింది. బట్ ఎనీహో ఇప్పటికీ ఉంది. అలా వెళ్ళిన వాళ్ళకి ఏంటంటే అట్లా రాకూడదమ్మా, ఇంక అడ్జస్ట్ అయిపోవాలి, ఇట్లాంటి కొన్ని మాటలు అయితే వస్తుంటాయి. సో ఇలాగా కొంతమంది అయితే సఫర్ అవుతున్నారు లేడీస్ అయితే. సో వాళ్ళకి ఇలాంటి ఒక ఫీలింగ్ రావచ్చు, ఇలాంటి ఫీలింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. దేర్ ఇస్ ఏ ఛాన్స్ ఫర్ దట్. ఏమని ఇప్పుడు అది ఆయన ఏమో నన్ను ఇంట్లోంచి బయటికి పోమన్నాడు, గొడవ అయిందని చెప్పి, ఇక్కడేమో ఇట్లా రావద్దు అంటున్నారు. ఇప్పుడు అది నా ఇల్లు కాదు, ఇది నా ఇల్లు కానీ ఎక్కడికి వెళ్ళాలని క్వశ్చన్ వస్తుంది కదా. సో అట్లాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆవిడ మాట్లాడి ఉండొచ్చు. సో ఆ ఇండిపెండెన్సీ ఉండాలి అనేది కూడా దృష్టిలో పెట్టుకొని ఆవిడ చెప్పింది. సో ఆవిడ చెప్పింది అదే, నీకంటూ సొంత ఇల్లు నువ్వు రెంట్ కట్టుకోవడమో, సొంతగా ఇల్లు ఉండడమో, లేదంటే అందులో వస్తువులన్నీ నువ్వు చూసుకోవడం, ఇట్లాంటివన్నీ చేసి నువ్వు నన్ను అందరూ వెళ్ళేసినా కూడా నేను ఇక్కడికి వెళ్ళగలను అనుకుంటేనే అది నీ ఇల్లు, లేదంటే కాదు అన్న సెన్స్లో ఆవిడ చెప్పింది. సో సమాజం వెళ్ళేసిన, ఇంట్లో వాళ్ళు వెళ్ళేసిన, అంటే పుట్టింట్లో వాళ్ళు వెళ్ళేసినా, అటు అత్తారింట్లో వాళ్ళు వెళ్ళేసినా, ఏం చేసినా సరే ఓకే, ఎక్కడికి వెళ్ళాలో తెలియని దిక్కుతోచని పరిస్థితుల్లో మధ్యలో నిలబడిపోయి ఆగిపోవడమో లేదంటే సర్దుకుపోవడమో కాకుండా మూడో ఆప్షన్ కింద సరే ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటే ఎక్కడికి వెళ్తుంది. సో దానికి ఒక సొంత ఇల్లు కావాలన్న సెన్స్లో ఆవిడైతే చెప్పింది. సో నాకు అదైతే వ్యాలిడే అనిపించింది. అంటే ఇది అదే అంటున్నా, ఇది అందరికీ సూటబుల్ కాదు ఇది. ఇప్పుడు ఆవిడ చెప్పిన స్టేట్మెంట్ భూమి మీద ఉన్న ప్రతి స్త్రీకి సూట్ అయ్యేది కాదు. ఎందుకంటే హ్యాపీగా లైఫ్స్ లీడ్ చేస్తున్న మ్యారీడ్ ఉమెన్ ఎంతోమంది ఉన్నారు. ఎవరు ఇండిపెండెంట్ ఉమెన్ కాదు, వీళ్ళంతా కూడా డిపెండెంట్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఈమె తన భర్త కోసం, తన పిల్లల కోసం, తన అత్తమామల కోసం ఈమె ఇంట్లో వర్క్ చేస్తోంది. వీళ్ళందరికీ కూడా ఒక ఫైనాన్షియల్ నీడ్ అనేది ఉంది, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి భర్త అనే వ్యక్తి బయటికి వెళ్ళి వర్క్ చేస్తారు అంతే. సో అట్లాగే జరుగుతుంది. ఆ మ్యూచువల్ అండర్స్టాండింగ్తో హీఈస్ టేక్ కేరింగ్ ద ఫైనాన్షియల్ థింగ్స్ అండ్ షీఈస్ టేక్ కేరింగ్ ద రిమైనింగ్ హౌస్ హోల్డ్ థింగ్స్. సో అలాగా ఇద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్తో ఉంటూ మంచిగా అది డిపెండెంట్ అనుకుంటారు. బట్ నో, ఇట్స్ నాట్ ఏ డిపెండెన్సీ, ఇట్స్ ఏంటంటే షేరింగ్ ద వర్క్స్ అంతే. మళ్ళీ ఏమనంటే ఇద్దరు జాబులకి వెళ్ళి నువ్వు పొద్దున కూరగాయలు తరువు, నేను ఫ్రై చేస్తా, ఇది అది బేసిక్ ఏమవుతుందంటే ఆ బేసిక్ టైం అనేది తగ్గిపోయింది. ఇప్పటికీ వైఫ్ అండ్ హస్బెండ్స్ స్పెండ్ చేసే టైమే తగ్గిపోయింది. సో అట్లాంటి టైంలో ఇద్దరు జాబులు చేసుకొని వచ్చి ఇద్దరు పనులు చేసుకొని ఇద్దరు అంటే ఇంక టైం ఏం ఉండదు అసలు. సో డెఫినెట్గా చెప్తున్నా, ఏ ఇండిపెండెంట్ అనే థాట్ ఉన్నవాళ్ళు ఓకే, నో ఇష్యూస్. కానీ బట్ డెఫినెట్గా వైఫ్ అండ్ హస్బెండ్స్ ఒక క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్ ఆఫ్ మ్యారేజ్, ఒక 10 ఏళ్ల తర్వాత పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత వీళ్ళకి కూడా అంత టైం స్పెండింగ్కి ఏమంత ఇంట్రెస్ట్ ఉండదు. 10 ఏళ్ళు కాదు, ఒక 15 ఏళ్ళ తర్వాత ఇంకేం ఉండదు. సో అట్లాంటి టైంలో ఇంకా అది వేరే విషయం. కానీ బట్ ఇనీషియల్ స్టేజెస్లో మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి, ఒకరితో ఒకరు ఎక్కువ టైము గడపాలి అండ్ అర్థం చేసుకోవాలి, మాట్లాడుకోవాలి, కబుర్లు చెప్పుకోవాలి, అట్లా అన్నీ ఉంటాయి. సో దానికైతే మాత్రం డెఫినెట్గా ఉమెన్ హౌస్ వైఫ్స్గా ఉండడం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. బట్ ఇక్కడ ఇండిపెండెంట్గా ఉండాలనుకున్న వాళ్ళది వాళ్ళ ఆప్షన్, అది వాళ్ళ చాయిస్, అది వాళ్ళు అలా ఉండాలనుకుంటారు అండ్ దానికి అవతల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో దానికి ఎలాంటి ప్రాబ్లం లేదు, అప్పుడు నో ప్రాబ్లం. అండ్ ఇలాగా అర్థం చేసుకుని బ్రతికే వైఫ్ అండ్ హస్బెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది సూట్ కాదు. వాళ్ళకి ఏంటంటే భర్త ఇల్లే ఆవిడిల్లు కూడా. ఓకే, ఇన్ఫ్యాక్ట్ ఆ ఇంట్లో ఒకవేళ ఓన్లీ ఆ అమ్మాయి ఒక్కరితే ఉన్నా, లేదంటే ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు అనుకోండి, అంటే ఆ అమ్మాయి ఫ్యామిలీలో అంటే అమ్మా నాన్నల దగ్గర కొడుకు ఎవరు లేరు అనుకోండి, అప్పుడు ఆ ఇల్లు కూడా వీళ్ళదే అవుతుంది. సో ఓకే, అంటే ఫర్దర్గా వాళ్ళ తర్వాత ఇంకా ప్రాపర్టీ వీళ్ళకే వెళ్తుంది కాబట్టి అదొక రకంగా చెప్తున్నా. రెండోది ఏంటంటే ఆవిడ చెప్పిన వెర్షన్ ప్రకారం గొడవ జరిగిన ప్రతిసారి ఇంకా ఆవిడ రాదు. ఎందుకంటే ఇద్దరికి మధ్య గొడవలు అనేవి జరుగుతూ ఉండొచ్చు. బట్ తర్వాత ఏదో ఒక రోజు అది మళ్ళీ కొన్ని గంటల తర్వాత, కొన్ని నిమిషాల తర్వాత, కొన్ని రోజుల తర్వాత సద్దుమడుగుతాయి, నార్మల్ అయిపోతాం, మళ్ళీ మేము బాగానే ఉంటామని క్లారిటీ ఉంటారు. వాళ్ళు రారు డెఫినెట్గా. సో వాళ్ళు రారు కాబట్టి అసలు ఈ డిస్కషన్ అనవసరం, అంటే పుట్టినిల్లు అనే కాన్సెప్ట్ డిస్కషన్ అనవసరం. సో బాగా ఉన్న వాళ్ళకైతే మాత్రం సో డెఫినెట్గా భర్త ఇల్లు ఆవిడిల్లే. ఓకే, సో దట్ ఈస్ క్లియర్. కాకపోతే ఎవరికైతే ఇట్లా గొడవలు అవుతుంటాయి, ఇట్లా ఇబ్బందులు అవుతుంటాయి, వాళ్ళకి మటుకు ఇది ఒక ప్రాబ్లం అయితే అవుతుంది అంతే. బట్ ఆవిడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే ఆ ఒక్క రీల్ మట్టుకు, అట్లా డైలాగ్ మట్టుకు మాత్రమే చూస్తే ఏమర్థం అవుతుందంటే జనరలైజ్ చేసి మాట్లాడినట్టు అవుతుంది. అంటే ప్రతి ఆడపిల్లకి ఇలాగే ఉంటుంది అన్నట్టుగా జనరలైజ్ చేసి మాట్లాడినట్టు అవుతుంది.
సో దానివల్ల ఏంటంటే అది కొంచెం ఏమంటారు అప్పుడు బాగా అసలు బేసిక్గా రెస్పాండ్ అయ్యే వాళ్ళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి పెళ్ళిళ్ళు కూడా అయ్యి ఉండవు. జస్ట్ ఏంటంటే ఆ స్టేట్మెంట్ అనేది కరెక్ట్ కాదనిపిస్తే ట్రిగర్ అవుతారు అంతే. బట్ పెళ్ళిళ్ళు అయిన వాళ్ళలో బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా యూనో బయటకు వచ్చి మేము హ్యాపీగా ఉన్నామని చెప్పుకోరు. బాగా హ్యాపీగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేము చాలా హ్యాపీగా ఉన్నాము, ప్రపంచంలో మాకంటే హ్యాపీగా ఉన్న జంటలు ఎవ్వరూ లేరు. సో ఈ విషయాన్ని మీరు కోర్టులో తెలియజేయాలి, అందరికీ మీడియా ముందుకు వచ్చి చెప్పాలంటే అట్లా ఎప్పుడు జరగదు కదా. సో ఎప్పుడైతే గొడవలు పడుతుంటారో ఆ కపుల్సే బయటకు వస్తారు, ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళే బయటకు వచ్చి కోర్టులు, కేసులు, డివోర్సులు అంటారు. సో నేను అంటుంది ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళు ఎవరు బయటకు వచ్చి చెప్పరు. సో అందువల్ల ఏంటంటే ఇక్కడ ఓన్లీ ఎవరైతే కపుల్స్ సఫర్ అవుతున్నారో వాళ్ళ స్టోరీసే మనకి వినబడుతూ ఉంటాయి. సో వాటిని బట్టి ఇలాంటి ఒపీనియన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అలా ఫామ్ అయిన ఒపీనియన్స్ని వాళ్ళ కోసం మాత్రం అన్నట్టుగా మెన్షన్ చేస్తే సరిపోద్ది. సో అది జనరలైజ్డ్గా చెప్పకపోతే బెటర్ అంతే. అంటే ఆవిడ చెప్పినది ఆ డైలాగ్ అట్లా అనిపిస్తుంది, బట్ ఆవిడ ఒపీనియన్ ఏంటనేది అంటే ఆవిడ చెప్పింది ఈ వెర్షన్లో నాకు అనిపించింది. అండ్ ఈ వెర్షన్ అయితే మాత్రం డెఫినెట్గా రైటే. అంటే ఇప్పుడు ఆ గొడవలు అయినప్పుడు ఇలా వెళ్ళిపోమంటే మళ్ళీ పుట్టినింట్లో కూడా ఎందుకు వచ్చామమ్మా, రాకూడదు, అట్లా అడ్జస్ట్ అయిపోవాలన్నప్పుడు ఎక్కడికి వెళ్ళాలనే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉండి అడ్జస్ట్ అయిపోయి కంటే ఎక్కడికో దగ్గరికి వెళ్ళాలి అనుకున్నప్పుడు సో ఇట్లా ఒక సొంత ఇల్లు ఉండాలనేది అప్పుడు ఒక కాన్సెప్ట్ వస్తుంది. బట్ హ్యాపీగా ఉన్న కపుల్స్లో కూడా ఒక స్త్రీకి సొంత ఇల్లు ఉండాలి అనేది బుల్షిట్ కాన్సెప్ట్. హ్యాపీగా ఉన్న కపుల్స్లో హస్బెండ్దే వైఫ్ది కూడా అంతే, హస్బెండ్ ప్రాపర్టీ వైఫ్ ప్రాపర్టీ కూడా. సో దాట్స్ ఇట్. సో అందులో ఇంకా ఏం లేదు చెప్పుకోవడానికి అయితే. సో దాట్ ఈస్ ఫర్ షూర్. సో అండ్ ఇంకొకటి ఇంకా ఈ అండర్వేర్స్ కాన్సెప్ట్ ఒకటి ఉంది. ఈ అండర్వేర్స్ కాన్సెప్ట్ అంటే ఇప్పుడు ఆ మాటకు వస్తే హైదరాబాద్లో ఏమో ఇప్పుడు హైదరాబాద్లో బాయ్స్ హాస్టల్స్ ఒక దగ్గర ఉంటాయి, లేడీస్ హాస్టల్స్ పక్కనే ఉంటాయి చాలా ఏరియాస్లో. మీరు గమనిస్తే అది అమీర్పేట అవని, ఎస్ఆర్ నగర్ అవని, గచ్చిబౌలి అవని, ఆ డిఎల్ఎఫ్ బ్యాక్ సైడ్ అవని, జేబీ కాలనీ అవన్నీ ఉంటాయి అటు సైడ్. కానీ ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఇలాగే ఉంటుంది. సో అక్కడ అందరూ ఆరేస్తారు, అవన్నీ అలాగే ఉంటాయి. సో అక్కడ అదేం ఉండదు, డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అందరూ అట్లాగే ఉంటారు. బట్ ఏంటంటే ఒక ఫ్యామిలీ విషయానికి వచ్చినట్టయితే అన్నట్టుగా ఆవిడ మెన్షన్ చేశారు కాబట్టి కొన్ని ఆర్థడాక్స్ ఫ్యామిలీస్ ఏవైతే ఉంటాయి వాటిల్లో మట్టుకు ఇప్పటికీ కూడా మేబీ అలాంటి 1-2 థింగ్స్ ఉన్నాయేమో కానీ ప్రతి చోట అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే లేదు ప్రస్తుతానికి అంతే. సో ఎస్పెషల్లీ సిటీస్లో ఆ కల్చర్ లేదు, మేబీ విలేజెస్లో కొన్ని చోట్ల ఉంది డెఫినెట్గా. బట్ ఇంకా దానికి నేను ఏమంటున్నానంటే విలేజెస్ అని ఎందుకంటారంటే అవి విలేజెస్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది వచ్చి అవి బేసిక్గా మనకంటే బెటర్ లైఫ్ స్టైల్ ఉంటుంది, ఇది హెల్తీ లైఫ్ స్టైల్ పరంగా. అంటే అక్కడ గాలి కానీ అక్కడ ఆహారం కానీ అన్నీ కూడా మనకంటే చాలా బెటర్గా ఉంటాయి. బట్ మైండ్ సెట్ మటుకు ఇంకా కొంచెం బ్యాక్వర్డ్గానే ఉంటుంది. ఓకే, అందువల్ల ఏంటంటే కొద్ది గొప్ప వాళ్ళ ఆలోచనలు ఇట్లాగే ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు అలా ఉంటేనే కరెక్ట్ అనే ఆలోచనలోనే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కాబట్టి అది కూడా మళ్ళీ జనరలైజ్ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఇప్పుడు సిటీస్లో ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అలా ఏం చేయట్లేదు. అంటే అందరి బట్టలు ఆరేసుకుంటారు, నార్మల్గానే ఆరేసుకుంటారు. ఎక్కడ మిగతా బట్టలు ఎక్కడ ఆరేస్తారు, అక్కడే ఆరేస్తారు. సో అట్లేం లేదు నాకు తెలిసి. సో అది కూడా నాకు ఎందుకో జనరలైజ్ చేసి చెప్పినట్టు అనిపిస్తుంది. బట్ అది కూడా ఒక సెట్ ఆఫ్ పీపుల్కి మాత్రమే సూట్ అవుతుంది, అందరికీ సూట్ అయ్యేది కాదు అది. తర్వాత మూడోది ఆడపిల్ల పరువుని సంకలో ఎవరు పెట్టమన్నారు, అదే ఇంటి పరువుని ఆడపిల్ల సంకలో ఎవరు పెట్టమన్నారు. సో అదొక కాన్సెప్ట్ ఉంది. సో దానికి ఒక సింపుల్ లాజిక్ ఒకటి ఉంది. ఏంటంటే ఇప్పుడు ఎవ్వరూ కూడా వాళ్ళకి సంబంధించిన ఇబ్బందితో ఒక నిర్ణయాన్ని వ్యతిరేకించరు. అంటే ఆడపిల్లలు తీసుకునే నిర్ణయాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఒక 100 మంది ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఆలోచించే తీసుకుంటారు. అంటే వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించాలి, మన ఇంట్లో వాళ్ళ కోసం కదా మనం ఆలోచించాలి ఫస్ట్, మన ఇంట్లో వాళ్ళు కదా మనకు ముఖ్యం. అంటే ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంటుంది. అఫ్కోర్స్ ఇంట్లో వాళ్ళు ముఖ్యమే, బట్ ఏదో ఒక టైంలో వాళ్ళు కూడా అవసరం అవుతారు. ఇంట్లో వాళ్ళు మనకు ప్రతిరోజు కావాలి, బట్ మన జీవితం ఏదైతే ఉందో ఒక 60-70 ఏళ్ళ జీవితం ఏదైతే ఉందో దాంట్లో ఖచ్చితంగా ఏదో ఒక రోజు మిగతా వాళ్ళు కూడా అవసరం అవుతారు. ఆ చుట్టూ ఉన్న 100 మందిలో ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అవసరం అవుతారు, ఖచ్చితంగా అవసరం అవుతారు. అండ్ అట్లాంటి ఒక సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళు మనకి అవైలబుల్ ఉంటారు. ఇప్పుడు కంప్లీట్గా వాళ్ళ ఒపీనియన్స్ని మనం హార్ష్గా అవుట్ రైట్ రిజెక్ట్ చేసినట్టయితే సో వాళ్ళందరూ కూడా క్వశ్చన్స్ అడుగుతారు. ఇట్లాంటి ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇట్లాంటిది జరిగినప్పుడు వాళ్ళందరూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు.
100 మందికి సమాధానం చెప్పుకోవడం, 100 మందిని కన్విన్స్ చేసుకోవడం కంటే ఒక్కరిని కన్విన్స్ చేసుకోవడం బెటర్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే ఏ పేరెంట్ అయినా సరే వాళ్ళ జీవితం ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు తప్ప పిల్లల వల్ల వాళ్ళకి ఎక్స్ట్రా టెన్షన్స్ రావద్దని కోరుకోరు. ద టెన్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని రాకుండా చేసుకోవడానికి వాళ్ళు పెట్టుకున్న పేరు పరువు, అంతే, అంతకుమించి ఇంకేమీ లేదు. సో దానికి ఇంకా అది ప్రతి చోట ఉంటుంది, అది పోదు, ఇంకా అది ఎంతే, ఇంకా అంతకుమించి ఇంకా చెప్పగలిగేది దాన్ని మార్చగలిగేది ఏమీ లేదు. ఎందుకంటే చుట్టూ ఉన్న 100 మంది మైండ్ సెట్ మారితే తప్ప పేరెంట్స్ మైండ్ సెట్ మారదు. ఆ 100 మంది మారతారా అంటే లేదు. మరి మిస్టేక్ ఎవరిదంటే 100 మందిదే. బట్ దానికోసం ఇప్పుడు ఎందుకు కన్విన్స్ కావాలి అంటే అది అంతే. ఇంకా అది ఇప్పుడు నేను ఏమన్నానంటే ఇప్పుడు ఎలక్షన్స్ని మనం ఎగ్జాంపుల్గా తీసుకుందాం. సో ఒక సెంట్రల్ ఎలక్షన్స్ ఉన్నాయి. మెజారిటీ ఆఫ్ ఓటింగ్ ఏదైతే ఉందో ఆ ఓటింగ్ అనేది బీజేపీ పార్టీకి పడ్డది. ఇప్పుడు కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చినాయి. అవునా, కాంగ్రెస్కి 99 సీట్లు వచ్చినాయి. సో 99 సీట్లు వచ్చినప్పుడు 240 సీట్లు వచ్చిన బీజేపీ తర్వాత వేరే వాళ్ళతో కలిసి అధికారాన్ని అయితే ఫామ్ చేసింది. వీళ్ళకి 99 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ 99 ప్రాంతాల్లో ఎవరైతే వీళ్ళకి ఓట్లు వేశారో వాళ్ళందరికీ ఏముంటుంది మైండ్లో? అదేంటిది, మేము వీళ్ళకి కదా ఓట్లు వేసాం, వీళ్ళు కదా గెలిచారు, బట్ రూలింగ్ ఏంటి వాళ్ళు ఉన్నారని అనిపిస్తుంది. సో ఇదొక ప్రాసెస్ అంతే, ఇది ఒక సిస్టమ్ అంతే. ఇది ఆ సిస్టంలో భాగమే ఇదంతా. దాన్ని మనం మన యొక్క ఆర్థడాక్స్ ఆలోచనలు తీసుకొని వచ్చి వాళ్ళ మీద రుద్ది దీన్ని మారుద్దామంటే పేరెంట్స్ మారుతారు. పేరెంట్స్ ఏముంది, పేరెంట్స్ మారదామని అనుకుంటారు, కానీ వాళ్ళ చుట్టూ ఉన్న 100 మంది వాళ్ళని మారనివ్వరు. సో అది ప్రాబ్లం. ఆ 100 మందికి కూడా మన మెసేజ్ రీచ్ అవుతుంది అంటే అవ్వదు, మళ్ళీ అది కూడా అవ్వని పని. సో అట్లాంటప్పుడు ఇంకేం చేయలేము ఇంకా. సో దిస్ ఇస్ సిస్టమ్. అది 99 సీట్లు వచ్చాయి. సో వీళ్ళకి కూడా సమాంతరంగా గవర్నమెంట్ ఇంకోటి అట్లీస్ట్ చిన్న గవర్నమెంట్ అని ఇవ్వాలి. సో వాళ్ళు 80% రూల్ చేసి వీళ్ళు 20%, వాళ్ళు 70% రూల్ చేసి వీళ్ళు 30% రూల్ చేయాలి, అట్లా ఉండదు. సో సిస్టమ్ అది. సో ఇది కూడా అంతే ఉంటుంది. అదేంటంటే ఆ 100 మంది మారాలి, ఆ 100 మంది మారిన తర్వాత పేరెంట్స్ మారింది ఓవరాల్గా ఇదంతా మారిన తర్వాత అప్పుడు వీళ్ళ జీవితాలు మారుతాయి. అంటే వాళ్ళు నచ్చిన డెసిషన్స్ తీసుకొని ఎలాంటి ప్రాబ్లం లేకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు. లేదంటే అప్పటి వరకు ఇట్లా ఉంటానే ఉంటుంది. సో దాన్ని క్వశ్చన్ చేయడం వల్ల ఉపయోగం లేదు. ఏమంటే ర్యాండమ్గా ఒక రోజు క్వశ్చన్ చేస్తాం, మరుసటి రోజుకి అందరం మర్చిపోతారు. ఇప్పుడు నేను ఈ వీడియో చేశాను, వీడియో చూస్తారు, తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దీని గురించి పట్టించుకుంటారని నమ్మకం అయితే నాకు లేదు. అది నాకైతే అదే అనిపిస్తుంది. సో అది గైస్. సో మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఒక పుస్తకం రాయడం అంటే అది వేరు. ఒక పుస్తకంలో మనం కల్పితం రాసుకోవచ్చు, కల్పితంలో మనం ఎట్లయినా రాసుకోవచ్చు, మన ఇష్టం అది. సముద్రం ఉన్నట్టుండి ఉప్పొంగిందని రాసుకోవచ్చు, మనం ఏదైనా రాసుకోవచ్చు. అంటే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న సముద్రం ఒక్కసారిగా 100 అడుగులు ఎత్తుకు లేసిందని రాసుకోవచ్చు. సునామీలు ఎప్పుడు కూడా 100 అడుగులు ఎత్తుకు లేవు. అది ఏమంటే అది ఒక వాటర్ ఫ్లో అలా వచ్చేస్తూ ఉంటుంది అని మనం అలా రాస్తే బేసిక్గా ఎక్కపోవచ్చు. సో అందుకే మనం ఇట్లా రాయొచ్చు, బట్ అలా రాసుకోవచ్చు ఎందుకంటే అది ఫ్యాంటసీ కాబట్టి. సినిమాల్లో అలా చూపించుకోవచ్చు ఎందుకంటే అది కూడా ఫ్యాంటసీనే కాబట్టి, సృష్టించిందే కాబట్టి. సో కథల్లో, పుస్తకాల్లో, నవలల్లో మనం నచ్చినట్టు సృష్టించుకోవచ్చు, రాసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. బట్ దానికి కూడా లిమిటేషన్స్ ఉంటాయి, హద్దులు దాటకుండా, అది వేరే విషయం. బట్ నేను అంటుంది ఏంటంటే అట్లీస్ట్ నిజ జీవితంలో జరిగిన విధంగా కాకుండా కొంచెం జరగని విధంగా కూడా వాటిలో రాయొచ్చు, చూపించవచ్చు. బట్ నిజ జీవితంలో ఏం జరుగుతుంది అనే దాని గురించి ఎంతవరకు ఆలోచిస్తే అంత మంచిది, అంతే. సో అది నా ఒపీనియన్ అయితే. సో దాట్స్ ఇట్ గైస్, ఇది నా ఒపీనియన్. మరి మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆవిడ స్టేట్మెంట్స్ మీద. అండ్ నా ఒపీనియన్ మీకు ఎంతవరకు రైట్ అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ లైక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఎవరు మైదరం అక్కడ వచ్చి ఫాలో వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ బాయ్.